సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్లు అయితివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం గోమూత్రం గోమయము సర్వరోగహరం గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం గోధూళిని దేవతలే ధరించెదరురా గోశక్తిని ఓంకారమి కీర్తించునురా జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్లు అయితివే గోమాత జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత ప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం గోమాతే నివారించు కలుషిత పర్యావరణం గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం గోవుకు వందనం మహాపాపహరణం గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం గోసేవే గోవిందుని ఆదేశమురా గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గోమాత గట్టిగా క్లాప్స్ కొడదామండి. మణి హాస్ని అమలాపురం నుంచి వచ్చింది ఈ చిన్నారి. మరి ధ్యానం చేస్తూ చక్కగా ఈ కళలన్నింటినీ నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి తదుపరి కార్యక్రమానికి మనం వెళ్దాం. సో పత్రిజీ యొక్క శిష్యులే కాదండి, వారు అందరినీ గురువులుగానే తయారు చేశారు.
అలాంటి శిష్యుల్లో ఒక ఆణిముత్యం. సో వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా మన నరేంద్ర సార్ని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎలా ఉంది గోరక్షణ? ప్రతి ఒక్కరి విధి. సో ఇక్కడ ఏంటి స్పెషాలిటీ? స్టూడెంట్స్ చాలామంది కనపడుతున్నారు. ఏమైనా స్పెషాలిటీయా? ఏంటి స్పెషాలిటీ? ఏంటి? ఎందుకు వచ్చారు స్టూడెంట్స్ అంతా? ఏమో మాకేం తెలియదు సార్, రమ్మన్నారు వచ్చినామని అంటారా? కాదు, పత్రిజీ చెప్తారు, ముక్కుపచ్చలారని వయసు నుంచే అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా వారి జీవితాన్ని బాగుపరుచుకున్నటువంటి విద్యార్థులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎందరో ఉన్నారు. సో వారిలో ఒకానొక గ్రేట్ మాస్టర్ విద్యార్థి స్థాయి నుంచే ధ్యానంలో ఉంటూ, విద్యార్థి స్థాయి నుంచే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీతో కలిసి ప్రయాణం చేస్తూ, సో అలాంటి ఒకనొక గ్రేట్ మాస్టర్ నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ వ్యవస్థాపకులు. ఈ ప్రపంచమంతా శాకాహారం కావాలి అన్న ఒక లక్ష్యంతో భారతదేశం అంతా తిరుగుతూ ఎన్నెన్నో శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మనందరి మిత్రుడు ఈయన. కేవలము మనకు మాత్రమే మిత్రుడు కాదు, సమస్త జంతు ప్రపంచానికి కూడా మిత్రుడు. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఈరోజు మనకు విద్యార్థులకు ధ్యానం అంటే ఎందుకు కావాలి, ఎందుకంటే ధ్యాన విద్యార్థిగా వారి జ్ఞానాన్ని మా అందరితో పంచుకున్నారు, ఇప్పుడు మీతో పంచుకోబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. స్టూడెంట్స్ అందరికి హాయ్ 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 హాయ్. ఎస్, ఈరోజు మీకు ఒక గురువుని నేను పరిచయం చేస్తా. చెయ్యాలా వద్దా? చెయ్యాలి. అక్కడ ఉన్నారు కదా, ఈయన పేరు సదానంద యోగి. ఏం పేరు? సదానంద యోగి. ఆయన ఈ యోగ శాస్త్రంలో మాస్టర్, ఆయన ఆచార్యుడు. ఆయన దగ్గర ఒక 4 స్టూడెంట్స్ ఉండేవారు. ఆ 4లో ఆయన ఒకడు. ఆయన పేరు బ్రహ్మర్షి పత్రిజీ. ఈయన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు? ఎంతమంది? 4 ఉండేవారు. ఆ 4 స్టూడెంట్స్కి ఆ టీచరు ఒకే విధంగా చెప్తారా, ఒక్కొక్కరికి ఒక విధంగా చెప్తారా? ఒకటే విధంగా చెప్తారుగా. కానీ ఆ 4 ఆయనలో తయారవలేదు, ఒక్కడే తయారయ్యాడు ఆయన. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే ఆయన చెప్పేదాని మీద గురి పెట్టాడు. ఏం పెట్టాడు? సో ఇప్పుడు ఆయన గురువు ఎవరు? ఆయన కాదు. ఆయన గురువు ఎవరు? ఒకవేళ ఈయన గురువు అనుకోండి, ఆయనకి ఆ 4 ఆయనలో తయారవ్వాలిగా. ఒక్కడే ఎందుకు తయారయ్యారు అంటే ఆయన గురువు ఎవరంటే, నాతో పాటు చెప్పండి, గురియే గురువు. గురియే గురువు. విత్ యాక్షన్తో చెప్దాం. గురియే గురువు. అది. సో మనం గురి పెడితే మన గురే మనకి విద్యను నేర్పిస్తుంది. మనం గురి పెట్టలేదు అనుకోండి, ఆ 3లో ఒకడు అవుతాము. గురి పెట్టామనుకోండి, ఒకడు అవుతాం. సో ఒక క్లాసులో ఒక లెక్చరర్, ఒక టీచర్, ఈ శ్రీ చైతన్యలో మ్యాథమెటిక్స్ టీచరు అందరికి ఒక రకంగా చెప్తారు. కానీ ఒకరికి 30 వస్తాయి, ఒకరికి 40 వస్తాయి, 90 వస్తాయి, 100 వస్తాయి. గురి ఎంత పెడతామో అంత విద్య వస్తుంది. దీన్ని భగవద్గీతలో ఏం చెప్పారంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అని చెప్పారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి మనకి ఎవరో గురువు కాదు కావాల్సింది, మన గురిని మనం గురువు చేసుకోవాలి. అక్కడ ఒక శ్లోకం ఉంది,
ఈరోజు ఆ శ్లోకాన్ని మనము కరెక్షన్ చేద్దాం, సవరణ చేద్దాం. అక్కడ శ్లోకం ఉంది. ఏం శ్లోకం చెప్పండి ఒకసారి అందరూ. ఇప్పుడు దాన్ని మనం కరెక్షన్ ఎలా చేయబోతున్నామంటే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఫార్ములా గురియే గురువు. ఇప్పుడు అక్కడ ఆ గురువు ప్లేస్లో గురి పెట్టండి. ఎక్కడెక్కడైతే గురువు వచ్చిందో అక్కడ గురి. నాతో పాటు చెప్పండి, గురిర్ బ్రహ్మ, గురిర్ విష్ణు, తర్వాత అది గురు బ్రహ్మ, నాట్ గురు. గురిర్ బ్రహ్మ, గురిర్ విష్ణు, గురిర్ దేవో మహేశ్వర, గురి సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురివే నమః. సో ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా మనం కొత్త గురువు గారిని కలిసాము. ఎవరా కొత్త గురువు గారు అంటే మన గురి. ఏమిటి? మన గురి. అది లేదనుకోండి, ఆ గురువు గారు ఎంత గొప్పవాడైనా కానివ్వండి, సాక్షాత్తు పరమశివుడు మన ముందు కూర్చున్నా మనము ఆ పరమశివుడు అవుతామా? అవ్వము. ఎప్పుడు అవుతాం మనము అసలైన గురువు గారిని పట్టుకున్నప్పుడు ఆ గురువు గారు ఎదురుగుండా ఉన్న గురువు గారి సహాయం అప్పుడు పనికి వస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్, ఈరోజు మనము ఇక్కడ ఒక కొత్త శాస్త్రాన్ని తీసుకోబోతున్నాం. మీరు ఇప్పటివరకు స్కూల్స్లో చదువుకున్నారు, రకరకాల శాస్త్రాలు చదువుకున్నారా లేదా? చదువుకుంటున్నారుగా. ఏం చదువుకున్నాం మనము? ఫిజిక్స్ చదువుకున్నాం, భౌతిక శాస్త్రము, ఫిజికల్ సైన్స్, రసాయనిక శాస్త్రము, కెమికల్ సైన్స్, లేదంటే ఆర్థిక శాస్త్రము, ఎకనామికల్ సైన్స్. ఓకే, తర్వాత హిస్టారికల్ సైన్స్, చరిత్ర. ఇవన్నీ తెలుసు మనకి. కానీ ఎన్నో విద్యలు ఉన్నాయి. ఎన్ని విద్యలు ఉన్నాయి? కోటి విద్యలు ఉన్నాయి. కోటి విద్యలు దేనికోసం? కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే. యాక్చువల్లీ కోటి విద్యలు కాదు, కోటిన్నొక్క విద్య ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? కోటిన్నొక్క విద్య ఉంది. కోటి విద్యలు కూటి కోసము, కానీ ఒక్క విద్య మాత్రం కూటి కోసం కాదు. ఆ విద్య పేరు ఏమిటంటే బ్రహ్మ విద్య. ఏం విద్య? మళ్ళీ చెప్పండి. మళ్ళీ బ్రహ్మ విద్య నేర్చుకున్నామా? లేదు. ఆ బ్రహ్మ విద్యని ఇంగ్లీష్లో మనం స్టైల్గా ఏమంటామంటే స్పిరిచువల్ సైన్స్ అంటాం. ఏమంటాం? మళ్ళీ ఫిజికల్ సైన్స్ ఉంది కదా, స్పిరిచువల్ సైన్స్. మ్యాథమెటికల్ సైన్స్ ఉంది కదా, గణిత శాస్త్రం, అలాగా స్పిరిచువల్ సైన్స్. ఆర్థిక శాస్త్రం ఉంది కదా, అలాగే స్పిరిచువల్ సైన్స్. మ్యూజికల్ సైన్స్, నృత్య శాస్త్రం. ఇందాక అమ్మాయి డ్యాన్స్ చేశారు, నృత్య శాస్త్రము. అలాగే దీన్ని ఆత్మ విద్యా శాస్త్రము అంటాము. దీన్ని ఇంకొక పేరు ఏమిటంటే ఆధ్యాత్మిక శాస్త్రము. చెప్పండి. అది ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మనకి ఎలా చెప్పబడిందంటే, మన చిన్నప్పటి నుంచి, అంటే ఆధ్యాత్మికత అంటే మనకి ఎలా తల్లిదండ్రుల నుంచి ఎలా వచ్చిందంటే, గుడికి పోతే ఆధ్యాత్మికత, షిరిడి సాయి గుడికి పోతే ఆధ్యాత్మికత, చర్చికి పోతే ఆధ్యాత్మికత, మసీదుకి పోతే ఆధ్యాత్మికత, పూజ చేస్తే ఆధ్యాత్మికత. ఇలా ఆధ్యాత్మిక శాస్త్రం మనకు చెప్పబడింది. కానీ అది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఇప్పుడు మనము నిర్వచనం తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మికత అనే పదం ఉంది కదా, దానికి అర్థం ఏమిటంటే, నాతో పాటు చెప్పండి, ఆత్మ ప్లస్ అధ్యయనము. అది ఆత్మ అంటే ఏమిటి? సోల్. ఆత్మ అంటే అధ్యయనం అంటే తెలీదా మీకు? రీసెర్చ్. అధ్యయనం అంటే రీసెర్చ్. అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే ఆత్మ గురించి అధ్యయనం చేయడము. ఆత్మ గురించి అధ్యయనం చేయడము. దీని పేరే బ్రహ్మ విద్య అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఈ రోజు నుంచి
చేరుద్దామొద్దా సార్, మీ దగ్గర ఒక నోట్ ఉందా? డబ్బు ఓకే. ఇదెంత? 500. ఈ 500లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ 500 అంటే 500. ఓకే, ఇంకొక జీరో పెట్టామనుకోండి ఏమవుతుంది? ఇంకొక జీరో పెడితే 50,000. ఓకే, సో ఇప్పుడు ఎన్నో ఒక 7 జీరోస్ పెట్టాం అనుకుందాం. 7 జీరోస్ పెట్టి 5 తీసేసాం అనుకోండి, ఏమైనా వాల్యూ ఉందా దీనికి? 1,00,000 సున్నాలు పెట్టాం, 5 తీసేసాం, ఏమైనా వాల్యూ ఉందా? లేదు. సో ఈ 5 అనేది బ్రహ్మ విద్య. ఆ సున్నాలు అనేవి మిగిలిన విద్యలన్నీ, ఆ కోటి విద్యలు సున్నాలైతే ఈ 5 అనేది బ్రహ్మ విద్య. కాబట్టి ఈ బ్రహ్మ విద్య లేకపోతే నువ్వు మ్యాథమెటిక్స్ చదివినా, ఎకనామిక్స్ చదివినా, ఫిజిక్స్ చదివినా ఏమీ లాభం లేదు, అంతా సున్నా. ఓకే, కాబట్టి మనం ఈరోజు ఈ బ్రహ్మ విద్యని అర్థం చేసుకుందాము. ఈ ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువల్ సైన్స్లో ముఖ్యంగా ఒక 5 విభాగాలు ఉన్నాయి, 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొట్టమొదట 5 డిపార్ట్మెంట్స్ని 5 సిద్ధాంతాలుగా వర్ణించారు. ఎవరు వర్ణించారంటే మన యొక్క సీనియర్స్. ఎవరు? సీనియర్. రామానుజన్ ఉన్నాడు. రామానుజుడు ఎవరైనా మ్యాథమెటికల్ సైంటిస్ట్ కదా. మేడం క్యూరీ ఉన్నారు. మేడం క్యూరీ ఎవరు? కెమికల్ సైంటిస్ట్. మరి స్పిరిచువల్ సైంటిస్ట్ ఎవరు? ఆయన స్పిరిచువల్ సైంటిస్ట్. ఓకే, అలాగే ఇంకా ఉన్నారు. వేమన ఉన్నాడు, యోగి వేమన. ఆయన ఎవరు? స్పిరిచువల్ సైంటిస్ట్. రామకృష్ణ పరమహంస ఉన్నారు. ఆయన ఎవరు? స్పిరిచువల్ సైంటిస్ట్. షిరిడి సాయి ఉన్నారు. ఆయన ఎవరు? స్పిరిచువల్ సైంటిస్ట్. సత్యసాయి ఉన్నారు. ఆయన ఎవరు? స్పిరిచువల్ సైంటిస్ట్. గౌతమ బుద్ధ ఉన్నారు. ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్. వర్ధమాన మహావీరు ఉన్నారు. ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్. మహమ్మద్ ప్రవక్త ఉన్నారు. ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్. జీసస్ క్రైస్ట్ ఉన్నారు. ఎవరైనా స్పిరిచువల్ సైంటిస్ట్. ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ అందరికీ చప్పట్లు కొడదాం మనం ఒకసారి. ఓకే, మనకి ఒక్కొక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి ఏం చెప్పాం? అన్ని విద్యలు ఉన్నాయి. అన్నిటికన్నా ఉన్నతమైన విద్య, అసలైన విద్య బ్రహ్మ విద్య. ఓకే, దీన్ని స్పిరిచువల్ సైన్స్ అంటాము. ఈ స్పిరిచువల్ సైన్స్లో ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. సో మనం కూడా ఒకనొక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఎదగాలంటే ఏం చేయాలి? స్పిరిచువల్ సైన్స్ని అధ్యయనం చేయాలి. సో ఈరోజు మనము స్పిరిచువల్ సైన్స్ని చక్కగా తెలుసుకుంటున్నాము. 5 పాయింట్స్ ఉన్నాయి స్పిరిచువల్ సైన్స్లో. 5 లాస్ ఉన్నాయి, అంటే సిద్ధాంతాలు. 5 థీరీస్ ఉన్నాయి. ఈ 5 థీరీస్ని ఈరోజు మీరు అర్థం చేసుకుంటే మీరు స్పిరిచువల్ సైంటిస్ట్ అయిపోయినట్టే. ఓకే, మీరు ఈక్వల్ టు రామకృష్ణ పరమహంస. ఈరోజు ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటే ఈక్వల్ టు రామకృష్ణ పరమహంస, ఈక్వల్ టు రమణ మహర్షి, ఈక్వల్ టు గౌతమ బుద్ధ. అది మరి మీరు గురి పెడతారో గుర్రు పెట్టి పడుకుంటారో మీ ఇష్టం. 5 పాయింట్లు నాతో పాటు చెప్పండి. మొట్టమొదటిది ఆత్మ సిద్ధాంతము. రెండవది పునర్జన్మ సిద్ధాంతము. మూడవది కర్మ సిద్ధాంతము. నాలుగవది పురోగమన సిద్ధాంతము. ఐదవది యోగ సిద్ధాంతము. ఓకే, మళ్ళీ ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము. మళ్ళీ చెప్పాలి, మీరు చెప్పాలి ఈసారి. మొట్టమొదటి పునర్జన్మ సిద్ధాంతము, తర్వాత కర్మ సిద్ధాంతము, తర్వాత పురోగమన సిద్ధాంతము, తర్వాత యోగ సిద్ధాంతము. ఈ 5 సిద్ధాంతాలని, సిద్ధాంతం అని మీకు తెలుసుగా. ఉదాహరణకి ఫిజిక్స్లో యాపిల్ కింద పడింది, అప్పుడు ఏం కనుక్కున్నారు? లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టారు.
అలాగే ఇక్కడ 5 సిద్ధాంతాలు కనుక్కున్నారు. అందులో మొట్టమొదటి సిద్ధాంతం ఏమిటంటే ఆత్మ సిద్ధాంతము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈయన ఉన్నారు, ఇక్కడ ఈ సార్ ఉన్నారు. సార్ ఒకసారి చప్పట్లు కొట్టండి. సార్ ఒక్కరే, అందరూ వద్దు, మళ్ళీ కొట్టండి సార్. ఈ చేతులు చప్పట్లు ఎవరు కొట్టించారు? ఎవరు కొట్టించారు? ఈ చేతులతో ఈ చప్పట్లు ఎవరు కొట్టించారు? ఇందు లోపల ఉన్న ఆత్మ, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ. ఇది బాడీ. ఇదేంటి? బాడీ. ఈ బాడీని ఇలా 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 నడిపిస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఇలా కదిలింది. ఎవరు కదిలించారు ఈ శరీరాన్ని? ఆత్మ. ఓకే. ఈ నోరుంది, నోరు ద్వారా ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ. ఒకవేళ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఒక డెడ్ బాడీ అనుకుందాం, కాసేపు అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ ఇది ఒక డెడ్ బాడీ. ఈ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి క్లాప్స్ అన్నాం అనుకోండి, కొడుతుందా? కొడుతుందా? ఎందుకు కొట్టదు? ఇంకొక ఎగ్జాంపుల్, ఈ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి మాట్లాడు అంటే హలో మాట్లాడదు, డెడ్ బాడీ మాట్లాడదు. ఓకే, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బాడీ లోపల ఈ బాడీని నడిపిస్తుంది, ఈ బాడీని కదులుతుంది సోల్. ఏమిటి? అదే మనము, అదే అది. ఓకే, నాతో పాటు చెప్పండి. నేను అంటే ఆత్మ పదార్థము. నేను అంటే ఆత్మ పదార్థము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరంతా నేను ఎక్కడున్నారు? స్టూడెంట్స్ చెప్పండి, నిన్న ఈ టైంకి ఎక్కడున్నారు? స్కూల్లో ఉన్నారు. ఒక నెల క్రితం ఎక్కడో ఉన్నారు. ఓకే, ఒక 15 ఇయర్స్ క్రితం, సరే ఒక 20 ఇయర్స్ క్రితం, నియర్లీ ఒక 15 ఇయర్స్ క్రితం అమ్మ కడుపులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఉన్నామా లేదా? అమ్మ కడుపులో ఉన్నాం, మనకు తెలియదు అంతే. సరే, అమ్మ కడుపులోకి ముందు మనం కూడా ఉన్నాము. అమ్మ కడుపులోకి రావడానికి ముందు కూడా మనం ఉన్నాము. మనము ఆ నేను అంటే ఆత్మ పదార్థము. నేను అంటే అది. ఎలా అయితే ఈ మైక్ లోపలికి పవర్ వచ్చి ఈ మైక్ పనిచే అనేది ఒక శరీరం, ఈ మైక్ లోపలికి పవర్ వచ్చింది కదా, అలాగా ఈ శరీరం లోపలికి ఆత్మ దూరుతుంది. దాన్ని ఏమన్నారంటే జన్మ అన్నారు. ఏమన్నారు? ఏమన్నారు? ఇప్పుడు మీరందరూ జన్మ తీసుకున్నారా లేదా? తీసుకున్నాం. ఇక్కడ ఇంతవరకు క్లియరా? స్పిరిచువల్ సైన్స్ ఇంతవరకు క్లియర్గా అర్థమైందా? నేను చెప్పింది అర్థమవుతుందా లేదా? మొట్టమొదటి సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒరే, యు ఆర్ నాట్ ఏ ఫిజికల్ బాడీ, యు ఆర్ ఏ సోల్. ఓకే, యు ఆర్ నాట్ ఏ బ్లడ్ బాడీ, యు ఆర్ నాట్ ఏ మజిల్, యు ఆర్ ఏ స్పిరిచువల్ ఎంటిటీ, యు ఆర్ ఏ ఎనర్జీ బాల్, యు ఆర్ ఏ కాన్షియస్నెస్ బాల్ అని చెప్తుంది స్పిరిచువల్ సైన్స్లో మొట్టమొదటి సిద్ధాంతము ఆత్మ సిద్ధాంతము. ఓకే, ఓకే, చాలు. రెండో సిద్ధాంతం ఏం చెప్తుంది? బాబు, నువ్వు ఆత్మవు, ఇదొక్కటే జన్మ కాదు, ఇదొక్కటే బాడీ కాదు నీకు, దీనికి ముందు ఇంకొక బాడీలో ఉన్నావు, ఇంకొక లైఫ్లో ఉన్నావు, అంతకుముందు ఇంకొక బాడీలో ఉన్నావు అని చెప్తుంది. అర్థమైందా? ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు, అంటే మీకు అర్థం అవ్వడం కోసం. మీరున్నారు కదా, ఇప్పుడు మీరు పలానా తల్లిదండ్రుల కడుపున పుట్టారు. ఒక పేరెంట్స్ ఇంట్లో మనం పుట్టాం కదా. మీ ఇంట్లో నేనెందుకు పుట్టలేదు? మరి మీ అమ్మా నాన్నలకి కొడుకుగా నేనెందుకు పుట్టలేదు? కూతురుగా నేనెందుకు పుట్టలేదు? మీరెందుకు పుట్టారు? ఓకే, ఇది మూడోది కర్మ సిద్ధాంతము. మూడోది ఏమిటి? మొట్టమొదటి సిద్ధాంతం ఏమిటంటే, ఒరేయ్, యు ఆర్ నాట్ ఏ బాడీ, నువ్వు శరీరం కాదు,
నువ్వు ఆత్మవి. రెండో సిద్ధాంతం, నీకు ఇది ఒకటే జీవితం కాదు, ఇలాంటి లైఫ్లు ఎన్నెన్నో గడిపి వచ్చావు. ఉదాహరణకి ఓ చిన్న పిల్లాడు ఉంటాడు, 4 years బేబీ, 4 years కిడ్. వాడు ఏం చేస్తాడంటే మైక్ తీసుకుని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కన్నా బాగా పాటలుతాడు. వాడికి ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ పాస్ట్ లైఫ్, ఫ్రమ్ పాస్ట్ లైఫ్. సో ఇప్పుడు మనంతరము ఇది ఒకటే లైఫ్, ఇక్కడే మనం నాలెడ్జ్ అనుకుంటున్నాం. కాదు, ఇంతకుముందు ఎన్నో లైఫ్లు మనం జర్నీ చేసి ఈ లైఫ్లోకి వచ్చాము. ప్రస్తుతానికి ఈ బాడీలో ఉన్నాము. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బాడీని వదిలిపెట్టేస్తాము, మళ్ళీ ఇంకొక బాడీని తీసుకుంటాము. దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అన్నారు. అంటే లా ఆఫ్ ఇన్కార్నేషన్. ది లా ఆఫ్ ఇన్కార్నేషన్. ఫస్ట్ లా ఏమిటి? లా ఆఫ్ స్పిరిట్, లా ఆఫ్ సోల్, ఆర్ లా ఆఫ్ ఆల్ దట్ ఈస్. అంటే ఉన్నదంతా అది ఆత్మ పదార్థమే. రెండోది, ఈ ఆత్మ అనేది ఎన్నో జన్మలు తీసుకుంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, అర్జున నువ్వు నేను ఎన్నో లైఫ్లు తీసుకున్నాము, కానీ నీకు తెలీదు, నాకు తెలుసు. ఎందుకు తెలుసు ఆయనకి? అర్జునుడు ఇంకా ఆధ్యాత్మికత, అర్జునుడు స్పిరిచువల్ సైన్స్ని ఇంకా రీసెర్చ్ చేయలేదు. చాలు, అర్జునుడు స్పిరిచువల్ సైన్స్ని రీసెర్చ్ చేయలేదు, కానీ కృష్ణుడు రీసెర్చ్ చేశాడు. అంటే అర్జునుడు కన్నా కృష్ణుడు సీనియర్. ఇప్పుడు నేను మీకన్నా సీనియర్, నేను అంతే డిఫరెన్స్. నేనేం గొప్ప గాలి నుంచి ఊడిపడలేదు, లేకపోతే ఆ గురువు గారు గాలి నుంచి రాలేదు. ఆయన తల్లి కడుపుని పుట్టాడు, ఈయన తల్లి కడుపుని పుట్టాడు, నేను తల్లి కడుపుని పుట్టాను, నువ్వు తల్లి కడుపుని పుట్టావు. ఆర్ ఈక్వల్. కానీ ఎవరైతే దాన్ని నేర్చుకుంటారో, దాన్ని అధ్యయనం చేస్తారో, రీసెర్చ్ చేస్తారో, సాధన చేస్తారో, వాళ్ళు స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు రామానుజంలాగా అవ్వగలవా లేదా? ఎలా అవుతావు? రామానుజన్ ఏం చేశాడో అది మనం చేస్తే అవుతాం, అంతే కదా. సో అలాగే వీళ్ళందరూ ఏం చేస్తారో అది మనం చెయ్యాలి. కానీ మన ఆధ్యాత్మికత మన చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే ఇది రాంగ్ రూట్లోకి వచ్చేసింది. ఉదాహరణకి షిరిడి సాయికి పూజ చేస్తే నువ్వు షిరిడి సాయి అవుతావా? అవుతావా? రామానుజన్కి పూజ చేస్తే నువ్వు రామానుజన్ అవుతావా? మేడం క్యూరీకి పూజ చేస్తే నువ్వు మేడం క్యూరీ అవుతావా? చెప్పండి. మేడం క్యూరీ భజన చేసావు అనుకో, నువ్వు మేడం క్యూరీ అవుతావా? ఇంపాసిబుల్. ఆ మేడం క్యూరీ ఎంత పరిశోధన చేసిందో, ఎంత సాధన చేసిందో, అది నువ్వు చేస్తే నువ్వు న్యూటన్ అవుతావు, ఐన్స్టీన్ అవుతావు, అన్నీ అవుతావు. అలాగే మనం శివుడు అవ్వాలి, కృష్ణుడు అవ్వాలి, బుద్ధుడు అవ్వాలి. అలా అవ్వాలంటే వాళ్ళకి పూజ చేస్తూ కూర్చుంటే ఏమీ కాదు. వాళ్ళు ఏం చేశారో అది మనం ప్రాక్టీస్ చేయాలి. సో వాళ్ళంతా ఏం చేశారంటే ఇది 5వ సిద్ధాంతంలోకి వస్తుంది. ఇవి దాటాక మనం 5వ సిద్ధాంతం యోగ సిద్ధాంతంలో చూద్దాం. సో మొట్టమొదట ఆత్మ సిద్ధాంతము, మనం ఆత్మ పదార్థాలము. రెండవది, ఈ ఆత్మ అనేది ఎన్నో శరీరాలు తీసుకుంది, పునర్జన్మ సిద్ధాంతము. మూడవది కర్మ సిద్ధాంతము. దీన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఇందా చెప్పాను కదా, మీ తల్లిదండ్రుల కడుపులో నేను ఎందుకు పుట్టలేదు అంటే మన యొక్క కార్మిక్ బ్యాలెన్స్ని బట్టి మన జన్మ తీసుకుంటాము. ఒకడు పేదగా పుడతాడు, ఒకడేమో 2 కాళ్ళు లేకుండా పుడతాడు, ఒకడేమో చిరంజీవి కడుపును పుడతాడు, గోల్డెన్ స్పూన్. ఒకడేమో అనిల్ అంబానీ కడుపును పుడతాడు, గోల్డ్ డైమండ్ స్పూన్. గురించి బాగా అవగాహన చేసుకుందాం. ఎందుకు ఒక ఆయన పేదగా పుడుతున్నాడు, ఒక ఆయన ధనవంతుడిగా పుడుతున్నాడు, ఒక ఆయనకి రోగం వస్తుంది, ఒక ఆయన ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనకి ఈ జన్మ పరంపరలో అంటే ఎన్నో లైఫ్లు తీసుకున్నప్పుడు మనము 2 రకాల డీడ్స్ చేస్తాం, అంటే కర్మలు చేస్తాం. డీడ్స్ అంటే కర్మలు. ఈ 2 రకాలు ఏమిటంటే ఒకటి మంచి కర్మ, రెండోది చెడు కర్మ. ఉదాహరణకి నేను చిన్నప్పుడు
సీతాకోక చిలుకను పట్టుకుని వాడు రెక్కలు విరిచేసేవాడిని. అది మంచి కర్మ చెడు కర్మ? చెడు కర్మ కాదా? ఒక చీమ అలా పోతుంటుంది, దాన్ని మనం కావాలని పొరపాటున దొక్కితే ఓకే, కావాలని ఇట్లా నలుపుతాం. మంచి కర్మ చెడు కర్మ? సో దీనికి ఏం చెప్పారంటే, మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? రిఫ్లెక్షన్. సో నీకు ఎక్కడ ఏ చెడు జరిగినా కూడా నువ్వు నీ పాస్ట్లో చెడు చేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ క్లియర్ ఫార్ములా. నీ చెడుకు, ఇప్పుడు ప్రస్తుతం జరిగే చెడుకి మూల కారణం ఏమిటి? నువ్వు గతంలో చెడు చేసావు. సో ఎప్పుడు కూడా మనము గతంలో ఏదైనా జరగచ్చు, కానీ ప్రజెంట్ మాత్రం బ్యాడ్ కర్మ చేయకూడదు. ఏమిటి బ్యాడ్ కర్మ? దేన్ని బ్యాడ్ కర్మ అంటారు? నాతో పాటు చెప్పండి. వైలెన్స్ ఈజ్ ద ఓన్లీ బ్యాడ్ కర్మ. అర్థమైంది? ఎప్పుడు కూడా హింస ఉండకూడదు. ఇక్కడ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కోడి, మేక, చేప, గుడ్డు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఒక కోడిని చంపడము గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ? బ్యాడ్ కర్మ. ఆ కోడి శరీరం నుంచి వచ్చిన పదార్థాన్ని తినడము గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ? చెప్పండి. ఈ అబ్బాయి ఇలా రా ఒకసారి. కమ్ ఫాస్ట్. ఓకే, ఇప్పుడు ఈ అబ్బాయిని పీక నొక్కుతా. ఇది గుడ్ కర్మ బ్యాడ్ కర్మ? కొడుతున్నా. గుడ్ కర్మ బ్యాడ్ కర్మ? బ్యాడ్ కర్మ. ఎందుకు? ఇక్కడ ఈ గిల్లుతున్నప్పుడు పెయిన్ వస్తుందా రాదా? దట్ ఈస్ వైలెన్స్, దట్ ఈస్ హింస. ఓకే, ఈయన్ని కొట్టడం కరెక్ట్ అయితే, ఈయన గొంతు కోయడం కరెక్ట్ అయితే, చేపని చంపడము, కోడిని చంపడము, నాన్ వెజ్ తినడం కూడా కరెక్టే. మనకి ఎలాంటి పెయిన్ అయితే వస్తుందో, ఒక కోడికి, ఒక మేక పిల్లకి, ఒక చేపకి సేమ్ పెయిన్ ఈజ్ దేర్. అర్థమైందా? నాతో పాటు చెప్పండి. అహింస పరమో ధర్మ. అహింస పరమో ధర్మ. అది అంటే మా హ్యూమన్ లైఫ్లో ఎన్నో ధర్మాలు ఉంటాయి మనకి. ఉదాహరణకి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, మీ చదువుకోవడం మీ ధర్మం. పేరెంట్స్ మీకు చదువు చెప్పిస్తున్నారు, అది పేరెంట్స్ ధర్మం. టీచర్స్ మీకు చదువు నేర్పిస్తున్నారు, అది టీచర్స్ ధర్మం. అలాగే అన్నిటికన్నా హయ్యెస్ట్ ధర్మం ఏమిటంటే ఏమిటి? అహింస. అహింస ఇస్ ద హయ్యెస్ట్ ధర్మ. కాబట్టి ఎవ్వరు కూడా మనకు తినడానికి, ఈ మాంసం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం లైఫ్లోకి, మనుషుల జీవితంలోకి ఎలా వచ్చిందంటే, ఈ మాంసం అనేది ఒకప్పుడు తిండి లేక వచ్చింది. పంటలు పండించుకోవడం రాదు. ఒక జంతువుని పట్టుకోవాలి, దాన్ని చంపుకోవాలి, ఆ పచ్చి మాంసాన్ని కాల్చుకోవాలి, తినాలి. ఇది మన చరిత్ర. కానీ ఇప్పుడేమైంది? నాతో పాటు చెప్పండి. మాంసాహారం, విషాహారం. మాంసాహారం రక్తాహారం, మాంసాహారం హింసాహారం, మాంసాహారం రావణాహారం, మాంసాహారం కంసాహారం. మళ్ళీ శాకాహారం అమృతాహారం, శాకాహారం మానవాహారం, శాకాహారం కృష్ణాహారం, శాకాహారం రామాహారం. రాముడు గుడి ఉంది మన ఊరిలో, మాంసం పెడతామా గుడిలో? మరి మన బాడీలో ఎంత పెడుతున్నాం? డోంట్ ఈట్ దట్ బ్లడ్ ఫుడ్. బ్లడ్ ఫుడ్ ఈజ్, నాతో పాటు చెప్పండి, బ్లడ్ ఫుడ్ ఈజ్ బ్లడీ ఫుడ్. బ్లడ్ ఫుడ్ ఈజ్ బ్లడీ ఫుడ్. అదే మనం దీన్ని ఓకే,
మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దీనికి ఒక వర్డ్ చెప్పారు, ఏమిటంటే నీసు అని చెప్పారు. ఏం చెప్పారు? నీసు. యాక్చువల్ వర్డ్ అది నీసు కాదు, నీచు. ఏమిటి? నీచు అంటే నీచమైనది అని అర్థం. అర్థమైందా? సో మై డియర్ స్టూడెంట్స్, మనము కర్మ సిద్ధాంతం నుంచి బయటపడాలంటే, అంటే బ్యాడ్ కర్మ నుంచి బయటపడాలంటే మొట్టమొదట శాకాహారిగా మారాలి. నువ్వు రెడ్డివైనా, చౌదరివైనా, నువ్వు ఏ కులమైనా, నువ్వు క్రిస్టియన్ అయినా, హిందువైనా, ఏ మతమైనా, నువ్వు మాంసం తింటే యు ఆర్ స్టూపిడ్ ఫెలో. ఎనీవన్ ఎవరైనా తీసుకురండి, మాంసం తింటే వాడు అన్ఎడ్యుకేటెడ్ ఫెలో. ఎనీవన్, ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినా కానివ్వండి, ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్ అయినా కానివ్వండి, మాంసం తింటున్నాడంటే అనాగరికుడు. ఒక జంతువు కళేబరాన్ని తింటున్నాడంటే వాడు ఏమంది విద్య? ఏ విద్య లేదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము కర్మ సిద్ధాంతము అనే 3వ పాయింట్లో ఉన్నాము ఆధ్యాత్మిక శాస్త్రంలో. సో మనము బ్యాడ్ కర్మ నుంచి బయటకు వచ్చేద్దాము. వద్దా చెప్పాలి. వస్తానన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, రానన్న వాళ్ళు వద్దు. ఓకే. ఈ శాకాహారం అనేది వందల సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ మనం పట్టించుకోలేదు. ఉదాహరణకి ఒక వేమన పద్యం ఉంది, అది మీతో నేను ఈరోజు చెప్పిస్తాను. అందులో ఉన్న మీనింగ్ తెలుసుకుందాం. నాతో పాటు చెప్పండి. పక్షి జాతి బట్టి, విత్ యాక్షన్ చేద్దాం. యాక్షన్ చేస్తే గుర్తుంటుంది, లేదా మర్చిపోదాం. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి, కుక్షి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ. ఇది మాత్రం తెలుసు. సో ఓకే, ఈ పోయంకి మనం మీనింగ్ చూద్దాం. ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూద్దాం. పక్షి జాతి బట్టి అంటే ఆ బర్డ్ కింగ్డమ్ని, యానిమల్ కింగ్డమ్ని పట్టుకుని పరగ హింసలు పెట్టి, వాటిని నానా హింస పెట్టి, కుక్షి అంటే కడుపు, కూడు అంటే ఫుడ్, దాన్ని ఆహారంగా తీసుకుంటే అలా వండి తినేటివాడు వసుధ అంటే భూమి. చండాలుడు అంటే లోయెస్ట్ పర్సన్. చండాలుడు అంటే ఏమిటి? లోయెస్ట్ ఫెలో. ఎవరైతే ఒక జంతువుని చంపి దాన్ని ఆహారంగా తీసుకుంటున్నాడో వాడు చండాలుడు అని ఎవరు చెప్పారు? ఎవరి పద్యం అది? వేమన పద్యము. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, వేమన పద్యం అంటే పోయం ఈజ్ నాట్ పోయం. పోయం ఈజ్ ఏ ఫార్ములా. A+B² ఉంది కదా, అదేమిటది? A+B² మనం ఫార్ములా అంటున్నామా, పోయం అంటున్నామా? ఫార్ములా అంటున్నాం. మరి వేమన పద్యాన్ని పోయం అని ఎందుకు అంటున్నావు? వేమన పద్యం కాదు. వేమన పద్యం ఏమిటి? సూత్రము, జీవిత సూత్రము. ఓకే, స్పిరిచువల్ ఫార్ములా. మళ్ళీ ఒకసారి చెప్పండి. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి, కుక్షి నిండా కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? ఇంకొక ఫార్ములా కూడా నేర్పిస్తాను. ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. వీర బ్రహ్మేంద్ర స్వామి ఎవరు? స్పిరిచువల్ సైంటిస్ట్. నాతో పాటు చెప్పండి. పరశరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు. హింస సలుప నట్టి విజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ. ఓకే, ఇది ఎవరిది? వీర బ్రహ్మేంద్ర స్వామి పద్యము కాదు, వీర బ్రహ్మేంద్ర స్వామి ఫార్ములా. దీనికి మీనింగ్ చూద్దాం. పరశరీరమును అంటే ఆపోజిట్ బాడీ.
ఇందాక ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి శరీరాన్ని స్వశరీరముగా, అంటే నా శరీరంగా నేను తలుచుకుంటే ఆ అబ్బాయిని మనం కొడతామా, హింసిస్తామా? సో ఒక కోడి శరీరాన్ని, మేక శరీరాన్ని మన శరీరంగా తలుచుకుంటే మనం దాన్ని చంపుతామా? పర శరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపనెట్టి విజ్ఞుడే బ్రహ్మ. అలాంటి వాడే, ఆ విజ్ఞుడే ఉన్నవాడే ఆ కామన్ సెన్స్. విజ్ఞుడు అంటే ఎవరు? విజ్ఞుడు అంటే ఎవరు? కామన్ సెన్స్ ఉన్నవాడు. విజ్ఞుడు అంటే కామన్ సెన్స్ ఉన్నవాడు. అల్పజ్ఞుడు అంటే కామన్ సెన్స్ లేనివాడు. అర్థమైందా? కాబట్టి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు మనకి మరొక్కసారి, పర శరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపనట్టి విజ్ఞుడే బ్రహ్మ, కాళికాంబ హంస కాళికాంబ. ఓకేనా? అర్థమైందా? మూడోగా సిద్ధాంతం అర్థమైంది మనకు, కర్మ సిద్ధాంతము. మీకు ఇంకొక ఫార్ములా చెప్తాను, ఈ ఫార్ములా కూడా తెలుసుకోండి, నాతో పాటు చెప్పండి. మాంసము ఈక్వల్ టు హింస, హింస ఈక్వల్ టు పాపము, పాపము ఈక్వల్ టు రోగము, రోగము ఈక్వల్ టు నరకము. చూడండి ఎంత గొప్ప ఫార్ములా ఇది, వాట్ ఏ గ్రేట్ ఫార్ములా. అంటే మనకు నరకము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మాంసం అనేది ఎందుకు వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, 90% డిసీజెస్ అన్నీ కూడా కర్మలోంచి వస్తాయి, బ్యాడ్ కర్మ నుంచి. మన ఇంట్లో సఫరింగ్ ఉంది, ఉందా లేదా? స్టూడెంట్స్ అందరూ చెప్పాలి, మీ ఇంట్లో సఫరింగ్ ఉందా లేదా? దుఃఖం ఉందా లేదా? ఉంది. మనం ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ నాన్న కొట్టుకుంటారు సడన్గా, అప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది? ఏమవుతుంది? హెల్. ఏమవుతుంది? హెల్, నరకం అవుతుంది. సో ఆ కొట్టుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్ని కోట్ల జంతువుల్ని చంపడం వల్ల ఈ భూకంపాలు వస్తున్నాయి, లేదా ఈ ఫ్లడ్స్ వస్తున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మొన్న ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, ఊరికి యాక్సిడెంట్ అవుతుంది ఆ ఫ్లైట్. ఈ బ్యాడ్ కర్మ అంతా కూడా రకరకాల రూపంలో మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, కర్మ సిద్ధాంతము వెరీ 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 ఇంపార్టెంట్ లా ఇది. ఓకే, మనం ఏ పని చేసినా కూడా మన జీవితంలో కర్మ సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? యా. తర్వాత 4వ చూద్దాం, పురోగమన సిద్ధాంతము. 4వది ఏమిటి? పురోగమన సిద్ధాంతము. అంటే దీని లా ఆఫ్ ప్రోగ్రెస్ అంటారు, లా ఆఫ్ ప్రోగ్రెస్. ఉదాహరణకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వినండి. ఇప్పుడు మన జీవితంలో ఏం జరిగినా కూడా, మన లైఫ్లో ఏం జరిగినా కూడా మనకి ఎప్పుడు ప్రోగ్రెస్సే ఉంటుంది, ఎప్పుడు డిమోషన్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ప్రమోషనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఏం కాదు, ఇంకా బాగుంటుంది ఫ్యూచర్. మనకి తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఏం కాదు, ఇంకా బాగుంటుంది ఫ్యూచర్. ఎప్పుడు కూడా నాతో పాటు చెప్పండి, నిన్న కన్నా ఈరోజు, ఈరోజు కన్నా రేపు ఎప్పుడూ బాగుంటుంది. అంతా మన మంచికే, అంతా మన మంచికే. దీన్ని పురోగమన సిద్ధాంతం అంటారు, దీన్ని పురోగమన సిద్ధాంతం అంటారు. ఒక ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యారు. ఆయన ఏం పేరు? ఆయన పేరు హాకిన్సా? ఏం పేరు తెలుసుగా మీకు? బాడీ మొత్తం పెరాలిసిస్ వచ్చింది, కానీ ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. ఎవరైనా? స్టీఫెన్ హాకిన్స్. ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది, పక్షవాతం వచ్చేసింది శరీరం మొత్తం, కానీ గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. ఎప్పుడు కూడా పురోగమనం ఉంటుంది లైఫ్లో, ఎప్పుడు కూడా తిరోగమనం ఉండదు. అర్థమైందా? అంచేత మన లైఫ్లో ఎంత బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా మనం ఎప్పుడూ కూడా కృంగిపోకూడదు అని చెప్తుంది పురోగమన సిద్ధాంతము. ఓకే, అర్థమైందా? సో మొట్టమొదటి ఆత్మ సిద్ధాంతము, రెండవది చెప్పాలి పునర్జన్మ సిద్ధాంతము, మూడవది కర్మ సిద్ధాంతము, నాలుగవది
పురోగమన సిద్ధాంతం, లా ఆఫ్ ప్రోగ్రెస్. ఐదోది యోగ సిద్ధాంతము. ఐదోది ఏంటి? ఇది అసలు సిస్సలేని సిద్ధాంతం. యోగం అంటే మీనింగ్ చూద్దాం ఈరోజు. యోగా అంటే ఏమిటంటే, యోగా అంటే ఇంగ్లీష్ వర్డ్, యోగం అంటే తెలుగు వర్డ్, యోగ్ అంటే హిందీ వర్డ్. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటంటే ధ్యానం. ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటి? ధ్యానం. నాతో పాటు చెప్పండి. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ చిత్త వృత్తి నిరోధ. చూడండి, యోగా అంటే ఆ మీనింగ్ చెప్తాను చూడండి, వెరీ ఇంపార్టెంట్. దీనికి పతంజలి మహర్షి చెప్పారు ఈ మీనింగ్. ఆయన ఏం చెప్పారంటే, యోగా అంటే యోగం అంటే చిత్తవృత్తి. చిత్తం అంటే మైండ్, చిత్తం అంటే మైండ్, వృత్తి అంటే పని. మనసు పని ఏమిటి? మైండ్ వర్క్ ఏమిటి? థింకింగ్. మైండ్ వర్క్ ఏంటి? థింకింగ్ 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 థింకింగ్. నిరోధ అంటే ఆ థింకింగ్ లేకుండా చేయడమే యోగము. ఓకేనా? ఒక్క నిమిషము అందరూ కళ్ళు మూసుకోండి, ఒకటే నిమిషం. ఏ ఆలోచన లేకుండా ఉండాలి మీరు. ఒక నిమిషం ఏ ఆలోచన లేకుండా ఒక నిమిషం పాటు ఉండాలి. మైండ్ థింక్ చేస్తుందా లేదా? ఓకే, ఓపెన్ యువర్ ఐస్. మైండ్ థింక్ చేస్తుందా లేదా చెప్పండి, జెన్యూన్గా చెప్పాలి. చేస్తుందిగా. మైండ్ ఎవరిది? మందా పక్కనోడిదా? మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి వద్దా? ఎవరికైతే వాళ్ళ మనసు వాళ్ళ కంట్రోల్లో లేదో వాడిని పిచ్చోడు అంటారు. ఏమంటారు? సో ఈ బ్రహ్మ విద్య నేర్పించే అసలైన పని ఏమిటంటే ఇదే. నీ మనసుని నీ అధీనంలోకి తీసుకురావాలి. అది చాలా కష్టమైన పని, కానీ ప్రాక్టీస్తో అవుతుంది. ఏం ప్రాక్టీస్ చేయాలి? మైండ్ ఎక్కడుందో అక్కడికి పోయి ప్రాక్టీస్ చేయాలి. మైండ్ బయట ఉందా లోపల ఉందా? లోపల ఉంది. అందుకే కళ్ళు మూయాలి. ఊరికే కళ్ళు తెరిచి కూర్చున్నాం అనుకోండి, మైండ్ గ్రిప్లోకి వస్తుందా? రాదు. అందుకే నోరు ముయ్యాలి. ఊరికే నోరు తెరిచి కూర్చున్నాం అనుకోండి, మైండ్ గ్రిప్లోకి వస్తుందా? రాదు. శరీరాన్ని కదపకుండా కూర్చోవాలి. ఊరికే నడుస్తూ కదుపుతూ ఉన్నాం అనుకోండి, మైండ్ గ్రిప్లోకి వస్తుందా? రాదు. కాబట్టి ఈ ఐదో సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, ఎప్పటికప్పుడు మన మైండ్ని ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. లేదనుకోండి, ఆ మైండ్ ఎలా తయారవుతుందంటే అది ఒక క్రూయల్ యానిమల్గా తయారవుతుంది. నాతో పాటు చెప్పండి. మనస్సే మాయామృగమౌ. మనసేమిటి మరి పై పైకి పోనీక. మనస్సును చంపిన మనసందే ముక్తి మహిళ వేమ. అది ముక్తి అంటే ఏమిటి? కూల్నెస్, కామ్నెస్, ఎంప్టీనెస్, హ్యాపీనెస్, జాయ్, దాని పేరు ముక్తి. సో అది ఎలా వస్తుంది? ఈ మైండ్ అనే ఈ క్రూయల్ యానిమల్ని మనం కంట్రోల్లో తెచ్చుకుంటే వస్తుందన్నమాట. అర్థమైందా? మనకు పురాణాలన్నీ కూడా అదే చెప్పాయి. ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా కూడా, ఏ మతమైనా కూడా అన్నిటి సారం ఏమిటంటే ధ్యానం చేయరా, అంతే. నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు ఆధ్యాత్మికుడు కాదు, నువ్వు స్పిరిచువల్ పర్సన్వి కాదు. ఓకేనా? షిరిడి సాయి పాటలో ఉంటుంది, పగలు రేయి ధ్యానం. విన్నారా లేదా పిల్లలు? పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లేనం. సినిమా పాటలో ఉంటుంది. సో మనము ధ్యానం చేయట్లేదు. ఎవరైతే ధ్యానం చేయరో వాళ్ళు బ్రహ్మ విద్య వేత్తలు కాలేరు, బ్రహ్మ విద్య రాదు. ఓకేనా? ఇప్పుడు మీరు ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. 10 minutes శ్రద్ధగా చేయాలి. పక్క వాళ్ళని మర్చిపోండి. ఎలా కూర్చోవాలో చెప్తా. హాయిగా కూర్చోవాలి. చేతులు 2 ఫింగర్స్ క్రాస్ చేసుకోవాలి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. క్రాస్ చేసుకోవాలి. ఓకే. కింద కూర్చున్నప్పుడు మనం మామూలుగా కూర్చోవచ్చు, బాసీపటం వేసుకుని. ఎక్కడైనా కూర్చోవచ్చు. చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు.
మన ఇష్టం. కూర్చోవడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, కదలకుండా కూర్చోవాలి స్థిరంగా. రెండోది, హాయిగా కూర్చోవాలి. బాడీని ఇబ్బంది పెట్టి కూర్చోకూడదు, హాయిగా కూర్చోవాలి. ఓకేనా? తర్వాత కళ్ళు 2 మూసుకోవాలి. కళ్ళు మూసుకుని మన బ్రెత్ని అబ్జర్వ్ చేయాలి, న్యాచురల్ బ్రెత్ని. శ్వాస మన నాభి వరకు జరుగుతుంది, పొట్ట వరకు జరుగుతుంది. ఆ జరిగే సహజమైన శ్వాసను గమనించాలి. స్పీడ్గా తీసుకోకూడదు, స్పీడ్గా వదలకూడదు, లోపల బంధించకూడదు. దాని అంతటా అదే జరుగుతుంది ఆ శ్వాస. ఆ జరిగే దాన్ని మనం మన ధ్యాసని ఆ శ్వాస మీద పెట్టాలి. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపాన్ని ఊహించుకోకూడదు. క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ. కళ్ళు తెరిచి ఎవరు ఉండదు ఇక్కడ. ఇప్పుడు దాకా మనం థియరీ తెలుసుకున్నాం, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ మేక్స్, మాట్లాడద్దు, సీరియస్గా చేద్దాం, సిన్సియర్గా చేద్దాం. సిన్సియారిటీ లేకపోతే వాడు స్టూడెంటే కాదు. మనం ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలి. చదువుకునే టైంలో చదువుకోవాలి, అల్లరి చేసే టైంలో అల్లరి చేయాలి, ధ్యానం చేసే టైంలో ధ్యానం చేయాలి. ఒక గాఢమైన నిశ్శబ్దంలో ఉందాం ఇక్కడ మనం. ఏ శబ్దము లేదు. మన బాడీని మనం మర్చిపోదాం, పక్క వాళ్ళని మర్చిపోదాం. డోంట్ లాఫ్. జోక్ వేసినప్పుడు నవ్వాలి, ధ్యానం చేసేటప్పుడు నవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు వెకిలి చేష్టలు చేయొద్దు. ఇది మీకు సరైన వయసు. మనం ఎంత ధ్యానం చేస్తామో మన చదువులు అంత బాగుంటాయి, మన భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇప్పుడు మన స్కూల్లో ఉన్నట్టు ఉండదు మన జీవితం. ఫ్యూచర్లో ఎన్నో ఎదుర్కోవాలి మనం. ఈ సొసైటీ నుంచి మనం ఎన్నో ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటినీ మనం తట్టుకోవాలంటే ధ్యానం తప్పనిసరి. డోంట్ లాఫ్. హాయిగా కూర్చున్నాం. డోంట్ ఓపెన్ అవర్ ఐస్. ఎవరూ కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవాలనిపిస్తుంది కానీ తెరవకూడదు. దాని పేరే ప్రాక్టీస్. కష్టే ఫలి. కష్టపడకుండా ఫలితం రాదు. హాయిగా కూర్చున్నాం, ఎవరూ కళ్ళు తెరవద్దు. మొదట్లో కష్టంగా ఉంటుంది ధ్యానం, కానీ చెయ్యాలి. ఈరోజు మనం ఓన్లీ 10 minutes చేస్తున్నాం. మన ఇంటి దగ్గర మనం కూర్చోవాలి. ఎవరు చేయించరు మీతో ధ్యానం. మీకోసం మీరే కళ్ళు మూసుకొని కూర్చోవాలి రోజు. యోగ సిద్ధాంతం ఇది. భగవద్గీత అసలైన సందేశం. యోగివిక, బి ఏ యోగి, బి ఏ రైట్ స్టూడెంట్. యోగం లేకపోతే, ఆ 5 లేకపోతే పక్కనున్న సున్నాలన్నీ వృధా. నా మాటలు వింటూ మీ బ్రెత్ని అబ్జర్వ్ చేయండి. శ్వాసలో ఎంతో శక్తి ఉంది, మనకు తెలియదు. ఆ శ్వాస వల్లే మన బాడీ మెకానిజం మొత్తం నడుస్తుంది.
స్పిరిచువల్ సైన్స్ క్లాసులో ఉన్నాం మై డియర్ స్టూడెంట్స్. ఎవరైతే కళ్ళు మూసుకొని కూర్చోగలుగుతారో వాడు అసలైన గొప్పవాడు అవుతాడు. కళ్ళు తెరిచి ఎవరైనా ఉంటారు. డోంట్ లాఫ్. ఎందుకు నవ్వు వస్తుంది? ఈరోజు మనం శాంపిల్కి చేస్తున్నాం ధ్యానం. ఇదేం అసలైన ప్రాక్టీస్ కాదు. అసలైన ప్రాక్టీస్ మీరు ఇంట్లో చేసుకోవాలి. పేరెంట్స్కి ధ్యానం నేర్పించండి, అప్పుడు ఇల్లు స్వర్గం అవుతుంది. ధ్యానం లేకపోవడం వల్లే మన ఇంట్లో అంత సఫరింగ్ ఉంది. లాస్ట్ 2 minutes ఎవరు కళ్ళు తెరవద్దు. One minute. చేయగా చేయగా ఎంత బాగుంటుందో ధ్యానం. థర్టీ సెకండ్స్. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. కళ్ళు తెరవకుండా 2 అరచేతులు తీసి 2 కళ్ళ రెప్పలను పెట్టుకోవాలి. మనకి కాస్మిక్ రఫ్ చేయకూడదు, చేతులు రఫ్ చేయకూడదు. మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది సరిగా ధ్యానం చేస్తే. అప్పుడు ఆ ఎనర్జీ మన చేతి వేళ్ళ ద్వారా కళ్ళ ద్వారా రీసైకిల్ అవుతుంది. అందుకు వేళ్ళు కళ్ళ మీద పెట్టుకోవాలి. మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నాతో పాటు చెప్పండి ఒకసారి అందరూ. విద్యాలయాలన్నీ, గట్టిగా, విద్యాలయాలన్నీ ధ్యానాలయాలు అవుగాక. విద్యార్థులందరూ ధ్యాన విద్యార్థులు అవుగాక. విద్యార్థులందరూ శాకాహార విద్యార్థులు అవుగాక. తల్లిదండ్రులందరూ శాకాహార తల్లిదండ్రులు అవుగాక. ఉపాధ్యాయులందరూ శాకాహార ఉపాధ్యాయులు అవుగాక. అవుగాక, అవుగాక, అవుగాక. థ్యాంక్ యూ సో మచ్. మరి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీనివాస్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు ఇదే టైంకి విద్యార్థులతో ఆయన మళ్ళీ కలుస్తారు. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ అర్థమైందా చిన్నారులు? ప్రతి ఒక్క విద్యార్థికి ఉండవలసింది కామన్ సెన్స్ అండి. మీరందరూ అంటే మీ వయసు దాటే మేము అందరం వచ్చాము. మేము చక్కగా స్కూల్లో చదువుకునే రోజుల్లో గురువులతో పాటు మాకు ఎన్నో నేర్పించేవారు గురువులు. ఎందుకంటే వారు కళలు కావచ్చు, డాన్స్ కాదు, దానితో పాటుగా
బయట ఎన్నో గేమ్స్ గ్రిక్ పోటీలకి అది తీసుకెళ్తూ మమ్మల్ని గురువులే పక్క నుంచి నడిపించేవారు. మరి అలాంటి గురువుల్ని మనం ఎంతో గౌరవించుకోవాలండి. కానీ ఈరోజు సినిమాలు చూసి మనం వికృత చేష్టలు చేస్తున్నాము. మనం నేర్చుకోవాల్సింది చదువుతో పాటు సంస్కారం. చదువు ఉంటే సరిపోదు, దానితో పాటు సంస్కారం కూడా ఉండాలి. పెద్దల పట్ల ఎలా వ్యవహరించాలి, ఏదైనా చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వినాలి, అలాగే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పిస్తుంది ధ్యానం. కాబట్టి ఇంత అద్భుతమైన ధ్యానం మాకు చిన్నప్పుడు దొరుకుంటే మేము ఇంకా ఎంత అద్భుతంగా తయారవుదాం అని అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు ఈరోజు మీకు అది కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు, కానీ ఎక్కువ టైం అవసరం లేదు. మీరు ప్రతిరోజు శ్రద్ధగా మీకున్న టైంలో ఒక్క 20 నిమిషాలు పెట్టుకొని మీరు కనుక ధ్యానం చేస్తే మీరు అన్నిటిల్లోనూ కూడా రాణించగలుగుతారు. అలాగే మనలో జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. మనకి పరీక్షలంటే భయం అనేది బయటికి వెళ్ళిపోతుంది. మీరు చక్కగా మంచి విద్యార్థులుగానే కాకుండా ఈ దేశానికి మనము అంటే విద్యార్థులే రేపటి పౌరులు, కాబట్టి అద్భుతమైన రేపటి పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలి. ఈ దేశానికి ఎంతో మీరు గర్వంగా తయారవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ మాస్టర్స్ అందరికీ కూడా, ఎందుకంటే వారు కూడా మీ శ్రద్ధ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారంటే మరి వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియచెప్పాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మేడం మీరు ఏమన్నా మాట్లాడతారా? ఓకే అండి. మరి తదుపరి కార్యక్రమం మనం యానాం నుంచి సంగీతాన్ని ఆలాపించడానికి వచ్చారు మన శృతి గారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం గట్టిగా క్లాప్స్ కొడుతూ. అలాగే కుమారి శృతి గారు వాళ్ళ ఫాదర్ గారండి, ఆయన వయలిన్ విద్వాన్ నరసింహమూర్తి గారు, ఆయన కూడా ఆహ్వానించుకుందాం. అలాగే తబలా మృదంగం అనిల్ కుమార్ గారు, వారిని కూడా ఆహ్వానించుకుందాం. మరి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో గట్టిగా క్లాప్స్ కొడుతూ. ఇప్పటి వరకు జరిగిన క్లాస్ ఎలా ఉంది స్టూడెంట్స్కి? బాగా చెప్పారా సారు? మరి దాన్ని ఫాలో అవుతారా? రేపటి నుంచి ధ్యానం చేస్తారా మరి మీరందరూ? ఎంతమంది చేస్తామని ఫిక్స్ అయ్యారు చెప్పండి. మీరందరూ ధ్యానం చేస్తే ఓకే, అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం అందరికీ. మీరందరూ మెడిటేషన్ చేస్తే చాలా బాగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు, మీరు చదివినవన్నీ గుర్తుపెట్టుకోగలుగుతారు, మోదీ తాతలాగా అవుతారు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మోదీ తాతగారు ధ్యానం చేశారు, అందుకే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞం శుభాకాంక్షలు. మరొక్కసారి మనం మధ్యాహ్నం సెషన్లో సంగీత కార్యక్రమం, మరి ఈ సంగీత ధ్యానంతో మనందరం కూడా చక్కటి ఆధ్యాత్మిక సంకీర్తనలతో 1 గంట సమయం ధ్యానం చేసుకుందాము.
చిరంజీవి శృతి ఆధ్యాత్మిక సంకీర్తనలు, వైలిన్ విద్వాన్ నరసింహమూర్తి గారు వైలిన్, అనిల్ కుమార్ గారు మృదంగం. ఈ సంగీత నాద ధ్యానంలో మనందరం మమేకమవుదాం. ఓకే మాస్టర్స్, మరి శ్రద్ధగా వినాలి, అల్లరి చేయకూడదు స్కూల్లో లాగా. ఓకే, శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే ఏదైనా వస్తుంది, కాబట్టి మీరు సైలెన్స్ ఉండండి. మరి మేడం అద్భుతమైన సంకీర్తనలు పాడుతారు, వినండి. హలో. శ్వాసానుసంధానం. కళ్ళు రెండు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా కళ్ళు రెండు మూసుకుందాం. చేతుల్లో చేతులు కలిపి కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని చక్కగా ఆధ్యాత్మిక సంకీర్తనలతో కొంత సమయం ధ్యానం చేద్దాం మిత్రులారా. శ్వాసానుసంధానం. ఎవరు మాట్లాడొద్దు. కళ్ళు రెండో మూసుకోండి.
ఎలాంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోవద్దు. శ్వాసతో అనుసంధానమై మన లోపలికి మనం మన శ్వాస ఎలా తీసుకుంటున్నామో ఎలా విడిచిపెడుతున్నామో కేవలం గమనిద్దాం. శ్వాసానుసంధానం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎలాంటి ఆలోచనలు వచ్చినా పట్టించుకోవద్దు. శ్వాస ఎలా తీసుకుంటున్నాము ఎలా విడిచిపెడుతున్నాము కేవలం గమనిద్దాం. వివేకానందుడు ధ్యానం చేశాడు, గాంధీ మహాత్ముడు ధ్యానం చేశాడు, అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. ఎవరు కళ్ళు తెరిచి ఉండొద్దు. కళ్ళు రెండు మూసుకోండి. చేతుల్లో చేతులు కలిపి శ్వాసానుసంధానం.